ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యాండి నేనేదో తప్పు చేసినట్టు మీ అమ్మగారు అలా తిడతారేంటి? తిట్టటం కదే, చెంపలు పగల కొట్టాలి. ఆ కషాయం తాగుతాడు, పేడ విరగడైపోతుంది అనుకున్నా, అంత నాశనం చేశావు. నా కర్మే, నా దినం, నా శాతం సావే ఏడనబడి. నేనేం చేశాను? మా భూషణం బుస్సు బుస్సు అంటున్నాడు. ఛీ! ఈయనో తింగరోడు వాళ్ళో తింగరోళ్ళు. బా మంచి సీరియల్ మిస్ అయిపోయాను. రేపు నాకు త్రిపురకి గుడికాడ లగ్గాలు చూడాలా? తాతోయ్, కొత్త సొక్క వేసుకొచ్చాయే. ఇదిగో గాయత్రి, నువ్వు కొత్త డ్రెస్ వేసుకున్నా వేసుకోకపోయినా మీ అక్కని మాత్రం బాగా ముస్తాబు చేసుకున్నట్టుకు రాయే. ఉంటానే, నాకు సిగ్గేస్తున్నా. బాయ్. అసలేంటక్క, అతను స్టేట్మెంట్ ఇస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు? నువ్వు వాడితో పెళ్లికి ఒప్పుకున్నావమ్మా? ఒప్పుకుంటే తప్పేంటి మావయ్య? ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా గిరి చేసుకోవాల్సింది దీన్నే కదా. ఆ రౌడీ గాన్ని మాకెందుకు పెళ్లి చేసుకుంటుంది? అలాంటి నీచుని చేసుకునేటంత కర్మ మాకేంటి? మీ మొహాలకి గిరిబావ కంటే మంచి సంబంధం వస్తుందా? మధ్యలో వాగితే నీ మొహం పగలగొడతాను. ఏయ్, నువ్వు ఉండవే. గాయత్రి, కీ ఇచ్చిన కోతి బొమ్మల ఎగిరెగిరి పడకు. మీ అక్క ఆల్రెడీ గిరిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొని వచ్చింది. రేపే ముహూర్తాలట, వినలేదా? అక్క, నువ్వేం మాట్లాడవేంటి? అవును, నువ్వు విన్నది నిజమే. ఏంటి అందరూ మీటింగ్ పెట్టారు? ఏమైంది? చూడన్నయ్య, ఆ గిరితో పెళ్లి కొప్పుకుందంట అక్క. అసలు ఆ యదవని పెళ్లి చేసుకోవడానికి నువ్వెలా ఒప్పుకున్నావమ్మా? తాతయ్య, వాడి గురించి నీకంతా తెలుసు కదా, అయినా ఇదంతా ఎలా జరగనిచ్చావు? నాకు అస్సలు తెలీదురా. నాకు చెప్పకుండా పెళ్లికి ఒప్పుకొని వచ్చింది. తనేదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? వాళ్ళ నాన్న మాటకు కట్టుబడి గొప్ప పని చేసింది. మీ అందరి ఉద్దేశంలో గిరి మంచోడు కాదు, అంతే కదా? ఎలాంటి మగాడైనా ఆ మగాడికి ఎన్ని వ్యసనాలున్నా పెళ్ళైతే దారిలోకి వస్తాడు, అలవాట్లు మానేస్తాడు, నెమ్మదిగా మారతాడు. అయినా మన త్రిపుర గిరిని మారుస్తుంది. అయినా గిరికి ఎంత ఆస్తుందో తెలుసుగా. అత్తయ్య, గిరికి ఒకవేళ మన ఊరోసి నచ్చితే మీరు ఆలోచించకుండా గిరికిచ్చి పెళ్లి చేసేవారా? చిచి, వాడికంటే గొప్పింటి సంబంధాన్ని చూసి చేస్తాను. ఇదోటి నాకు అత్తలా తయారైంది. ఏంటి పిన్ని, నోరు పడిపోయింది? వదినడిగిన దానికి సమాధానం చెప్పవేంటి? ఏంటి అది అడిగేది? నేను చెప్పేది, బావగారు మాటిచ్చారని గిరి త్రిపురని ఇష్టపడ్డాడు. అది తెలిసి మీ మేనత్త పెళ్లి చేసుకోమంది. ఇది ఒప్పుకోకపోతే గిరికి పెళ్లి కాదా? అమ్మాయిలు దొరకరా? అక్క, నువ్వు నాన్న మాట పట్టించుకోవద్దు. నిన్ను వాళ్ళు ఎలా పెళ్లి కొప్పించారో, ఏం చేసి ఒప్పించారో నాకు తెలీదు. వెంటనే వెళ్ళి వాళ్ళతో పెళ్లి లేదు ఏమీ లేదని చెప్పుదాం. పద. రాక 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 వెళ్దాం. నిర్ణయం అయిపోయింది. రేపు పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయం అయిపోతుంది.
ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ పెళ్లి జరుగుతుంది. తాతయ్య, అక్కకి మీరైనా చెప్పండి. దాని పెళ్లి దాని ఇష్టం అమ్మా. సరే అక్క, నీ పెళ్లి నీ జీవితం నీ ఇష్టమైతే నీ పెళ్లికి రావాల్సిన అవసరం నాకు లేదు. బామా గుడికి ఎందుకు తీసుకొచ్చావు? గుళ్ళో పెద్ద స్వామీజీ ఉన్నారు. ఆయనకి నీ జాతకం చూపిద్దామని తీసుకొచ్చాను. జాతకమా? జాతకం అంటే ఏంటి బామ్మ? నీ భవిష్యత్ ఎలా ఉంటుందో నీ జాతకం ద్వారా తెలుస్తుంది నాన్న. ఓ అమ్మా, నేను బాగా చదువుకుంటాను కదా, నా ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఈ జాతకాలు ఎందుకు? అలా అనకూడదు నాన్న. ప్లీజ్, స్వాముల దగ్గరికి వెళ్తే అంతా మంచి జరుగుతుంది. అలాగా? సరే, మమ్మీ మాట వినాలి కదా. అనంతు, వెళ్దాం పదా. సరే చెప్పులు నా చెప్పులు కనబట్టలేదు. వన్ మినిట్ ఆగు బామ్మ. మీరందరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. కన్నయ్య, ఏంటి నాన్న? ఇప్పుడు అందరూ చెప్పులు విప్పండి. విప్పండి, విప్పండి. ఇప్పుడు అన్నయ్య, ఏం చేస్తున్నావు? ఏంటి నాన్న ఆ పని? మంచి పని మమ్మీ, మనీ సేవ్ చేసే పని. బామ్మ చెప్పులు 2000, అమ్మ చెప్పులు 3000, అనంతగాడి చెప్పులు 5000, నా చెప్పులు 5000, టోటల్ 15000. ఈ గొలుస్తో సేవ్ అయ్యా. నా కన్నయ్యకి ఎన్ని తెలివితేటలు. పదండి వెళ్దాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.